హాయ్ హలో నేను మీ రజిత మైనంపల్లి. చాలా దౌర్భాగ్యమైన ఘటన మనకిప్పుడు అంటే పాన్ ఇండియా లెవెల్‌లో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఆ వైరల్ న్యూస్ అందరికీ తెలుసు. ఒక టెక్కీ అతుల్ సుభాష్ గారి మరణం అని చెప్పొచ్చు. చాలా చాలా పెయిన్‌ఫుల్ స్టోరీ అండి. అది మనకు వాస్తవాలు ఎంత తెలిసినా తెలియకపోయినా ఒక మనిషి చనిపోవడానికి అంత ప్రీ ప్లాన్డ్‌గా ఒక లిటరలీ 80 నిమిషాల వీడియో, అలాగే 24 పేజీల లెటర్ రాసి, డీటెయిల్డ్గా రాసి అతను సూసైడ్ చేసుకోవడం అనేది హృదయ విదారకమైనదని మాత్రం నేను చెప్తున్నాను. దీని వెనకాల కారణాలు ఏంటి అని మనం చర్చించుకుంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా కానీ ఒక మనిషి అంటే ఆ లేడీ ఎవరైతే ఉన్నారో భార్య నెంబర్ ఆఫ్ కేసెస్ని పెట్టి 498/Aని చాలా బ్యాడ్గా మిస్యూజ్ చేయడం వల్ల ఆ వాటికి సపోర్టింగ్గా లాస్ అంటే ఒక ఆలోచన, ఒక మనిషిది నిజమేమో, మనుషులలో ఎవరికైనా తప్పులు చేయొచ్చు అనుకోకుండా ఒక లాని అడ్డం పెట్టుకొని ఒక భార్య ఆడే ఆటకి మన జ్యుడిషియరీ సిస్టమ్ కానీ మన లా ఏదైతే సపోర్ట్ చేయడాన్ని కానీ చట్టము సొసైటీ తను భరించలేక ఆ నిస్సహాయత, నిస్సత్తువ, నిర్లక్ష్యత ఏదైతే చూపించిందో సమాజం, ఆ హోప్లెస్నెస్ తోటి అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ లాని ఎందుకు, అసలు కారణం ఎందుకు ఉన్నది, యాక్చువల్గా వచ్చిన కారణాన్ని చాలా మిస్యూజ్ చేసే అమ్మాయిలకి ఇది చాలా అంటే బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీన్ని ఇప్పుడు ఎక్కడి నుంచి సవరించాలో ఎవరికీ తెలీదు. కానీ పెంపకం నుంచి మాత్రం డబ్బుకే ఆర్థికంగా ఇంపార్టెంట్ కాదు. నీకు నచ్చనట్టయితే మనిషి నుంచి విడాకులు తీసుకోవడంలో తప్పు మాత్రం లేదు. బట్ అట్లాగానే ఫాల్స్ అక్యూజేషన్స్ పెట్టడం అనేది కూడా చాలా చాలా తప్పైన విషయం అనేది మనకి ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. ఈరోజు లాలు సవరిస్తారా లేదా అనేది మనకు అసలే అవగాహన లేని విషయం. కానీ ప్రతి మనిషి ఎస్పెషల్లీ నేను లేడీస్కి చెప్తున్నాను, డబ్బుకు వాల్యూ ఇవ్వటం కాదు. మిమ్మల్ని నిజంగానే హెరాస్ చేసి నిజంగా కొట్టే వాళ్ళు ఉంటే మీరు నిలబడండి, లాక్ వెళ్ళండి, ఖచ్చితంగా మేము కూడా మీకు సపోర్ట్ ఉంటాము. కానీ అన్యాయంగా మాత్రం అబ్బాయిలైనా, ఇక్కడ జెండర్ కాదండి, న్యూట్రల్ లాస్ రావాలి అని అలాంటి కూడా ఎలాగో ఖచ్చితంగా మళ్ళీ అమ్మాయిల వైపు ఏమైనా అన్యాయం జరుగుతుందో అని భయపడడానికి కూడా లేకుండా అమ్మాయిల్లో విచక్షణ రహితంగా డబ్బుకి చాలా ఇలాగో మాది చెల్లుతుందిలే అని చెప్పేసి పాత తప్పుడు కేసులు పెట్టి అబ్బాయిలు నిరికించడం అనేది చాలా అన్యాయం. ఈ విషయంలో అమ్మాయిగా నేను అమ్మాయిల గురించి ఇలా మాట్లాడడం అనేది రియల్లీ నేను కూడా చాలా సిగ్గుపడుతున్నాను. మన ఎవ్రీ విమెన్ హ్యాస్ ఎ అమేజింగ్ పవర్ ఆఫ్ వర్డ్స్, పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అలాంటి ఒక మంచి మాటలతోటి మంచి ఒక స్కిల్స్ నేర్చుకొని మంచి ఒక బ్రెయిన్ మెమరీ పవర్ ఉంటుంది. ఇలాంటి వాటితోటి అమ్మాయిలు స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి. కానీ ఇలాంటి చెత్తగా చెడవాటికి మనము యూజ్ చేసి ఆడవాళ్ళు ఇలాంటి పాడైపోయారు, తెగిచ్చారు, బరి తెగిచ్చారు అనే మాటలను కొంతమంది మూలంగా ప్రతి ఒక్క లేడీస్ కూడా తల వంచుకునేటట్టు చేయడం అనేది ఈరోజు చాలా బాధాకరమైన విషయము.